అయోధ్య రామ మందిరంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్టకు సర్వం సిద్ధమైంది. 4000 మంది సాధువులు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఈ సాధు సంతువులకు సంబంధించిన వ్యవస్థను తెలుగు వ్యక్తి విహెచ్పి జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర శర్మ పర్యవేక్షిస్తున్నారు. వెంకటేశ్వర శర్మతో మా ప్రతినిధి శర్మ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. బాలరాముని విగ్రహ ప్రతిష్టాపనకు అంతా సర్వం సిద్ధమైంది. 4000 మంది సాధు సంతువులు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఈ సాధు సంతువులకు సంబంధించిన వ్యవస్థ అంతా కూడా చూసేందుకు మన తెలుగు వ్యక్తి విహెచ్పి జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర శర్మ గారు ఉన్నారు. ఏంటి 4000 మంది రాబోతున్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవస్థ అంతా కూడా మీరే చూస్తున్నారు, ఎలా ఉంది? ఈ 4000 మందికి కూడా 6 నగరాలుగా విభాజన చేసి ఈ మొత్తం అశోక్ సింగల్ పరిసర అనేటువంటి పేరు పెట్టాము. 6 నగరాలుగా నిర్మాణం చేసాము. ఒక్కొక్క నగరంలో 1500 మంది నివాసం ఉండేటువంటి విధంగా ఒక్కొక్క నగరానికి రామజన్మభూమి ఉద్యమానికి నేతృత్వం వహించి ప్రారంభ దశలో పనిచేసినటువంటి మహనీయులైనటువంటి సాధు సన్యాసుల యొక్క పేర్లతోటి నగరాలు నిర్మాణం చేశాము. 6 నగరాలకి 6 భోజనశాలలు ఉన్నాయి. ఒక్కొక్క నగరంలో 1500 మంది నివసించడానికి, భోజనం చేయడానికి అనుగుణమైన పద్ధతిలో నిర్మాణం చేశాం. దాదాపుగా 1600 గదులు నిర్మాణం చేశాము. గదులన్నీ కూడా అటాచ్డ్ బాత్రూమ్లు ఉండేటువంటి విధమైన పద్ధతుల్లో నిర్మాణం చేయడం జరిగింది. ఈ సాధు సన్యాసులందరికీ వాళ్ళ యొక్క సంప్రదాయాలకు అనుగుణమైన పద్ధతులు, వాళ్ళ ప్రాంతాలకు తగినటువంటి విధమైన పద్ధతిలో భోజన సౌకర్యాలు ఏర్పాటు చేసే విధంగా వదాన్యులైనటువంటి అనేక సంస్థల వారు వచ్చి ఇక్కడ భోజన వ్యవస్థలు చేస్తున్నారు. పంజాబ్ అమృత్సర్లోని దుర్గానా మందిరము, మన తెలంగాణ సిద్దిపేటకు సంబంధించినటువంటి అమర్నాథ్ లంగర్ సేవ నిర్వహించేటువంటి వాళ్ళు, నాగపూర్ నుంచి మరొక భక్త మండలి, ఢిల్లీ నుంచి ఒక భక్త మండలి, రాజస్థాన్ అల్వర్ నుంచి ఒక భక్త మండలి ఇక్కడ వచ్చేటువంటి సాధు సన్యాసుల యొక్క సేవలో భోజనశాలను నిర్వహిస్తున్నారు. కావలసినటువంటి వస్తువులు, సామాగ్రి అంతా కూడా వారే తెచ్చుకుని వారే వండి అందరికీ కూడా చక్కగా భోజన ప్రసాదాలు వడ్డించేటువంటి విధమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రతిష్టకు సంబంధించి కార్యక్రమం ఏ విధంగా జరుగుతోంది? ప్రతిష్ట కార్యక్రమాలు అన్ని పూర్తయ్యాయా? ప్రతిష్టకు సంబంధించినటువంటి ప్రక్రియ 16వ తేదీ నుంచి ప్రారంభమైంది. అనేకమైనటువంటి ప్రక్రియలు ఉంటాయి. చెక్కినటువంటి శిల్పము, ఈ శిల్పానికి పవిత్రతని, దైవత్వాన్ని, దైవశక్తిని ఆహ్వానించడానికి అనుగుణమైనటువంటి పద్ధతిలో ఈ శిల్పాన్ని తయారు చేయాలి, సిద్ధం చేయాలి. దానికి అనుగుణంగా అనేక రకాలైనటువంటి ధార్మికమైనటువంటి ప్రక్రియలు ఉంటాయి. ఈ ప్రక్రియలు అన్నీ కూడా 17వ తేదీ నుంచి 16వ తేదీ నుంచి ప్రారంభమైనాయి. సరై నదిలో స్నానం చేయడం, పవిత్ర స్నానం నిర్వహించడం, నగరోత్సవాన్ని నిర్వహించడం, ఆ తర్వాత యజ్ఞశాలలోకి తీసుకువెళ్ళడం, అక్కడ తర్వాత అధివాసాల యొక్క కార్యక్రమం ఉంటుంది. జలాధివాసం అని చెప్పని, క్షీరాధివాసం అని చెప్పని, ధాన్యాధివాసం అని చెప్పని రకంగా విగ్రహాన్ని దైవీ శక్తిని తట్టుకోగలిగినటువంటి విధంగా శిల్పాన్ని తయారు చేసేటువంటి విధమైనటువంటి ధార్మిక ప్రక్రియ, ఈ ప్రక్రియ జరుగుతుంది. గర్భగుడిలోకి ఈ ప్రక్రియలన్నీ పూర్తి చేసుకుని విగ్రహాన్ని తరలించడం జరిగింది. ఇక ప్రతిష్టకు సంబంధించినటువంటి కార్యక్రమం రేపు మధ్యాహ్నం 12:20 నుంచి 40 నిమిషాల మధ్యలో ఈ రకమైనటువంటి పద్ధతిలో ప్రతిష్ట జరిగేటువంటి కార్యక్రమానికి అన్ని సిద్ధమైనవి. ఈ సాధు సంతువులందరూ కూడా బాలరాముని ప్రతిష్ట మహోత్సవం జరిగేటప్పుడు వాళ్ళందరూ అక్కడే ఉంటారా? అక్కడే ఉంటారండి. ఇది దర్శిస్తూ ఉంటారు. ప్రాణ ప్రతిష్ట ప్రక్రియ, పూజా విధానం యావత్తు కూడా ఈ ఆహ్వానితులైనటువంటి వాళ్ళ అందరూ కూడా దర్శించేటువంటి విధంగా ఈ LED స్క్రీన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా దర్శించి దేవాలయం లోపల గర్భగుడిలో జరిగేటువంటి ప్రతి ప్రక్రియ కూడా దర్శించుకునేటువంటి విధంగా LED స్క్రీన్స్ ఏర్పాటు చేయడం జరిగింది, అందరికి కూడా కనపడే విధంగా. ఓకే, ఇక ప్రాణ ప్రతిష్టకు సంబంధించి చెప్తే గనక ఈ సాధు సంతువుల విషయంలో మీరు చెప్పినట్టుగా వాళ్ళందరూ అక్కడ పాల్గొంటారని చెప్తున్నారు. మరి మిగతా వాళ్ళను కూడా ఆహ్వానితులైనటువంటి వాళ్ళు మరొక 3000 మంది దేశంలోని ప్రముఖులైనటువంటి సమాజంలోని అన్ని రంగాలకు సంబంధించినటువంటి ప్రముఖులను కూడా ఆహ్వానించడం జరిగింది. 3000 మందిని. ఈ 3000 మంది కూడా ఈ సాధు సన్యాసులతో పాటుగా ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా దేవాలయం ప్రాంగణంలో కూర్చుని దర్శించుకునేటువంటి సీటింగ్ వ్యవస్థ చేయడం జరిగింది. ఒకటి చెప్పండి, శంకరాచార్యులు కొంతమంది ఇక్కడికి రాము అని చెప్పి 3-4 చెప్పినటువంటి సిచ్యువేషన్ మీకు కూడా తెలుసు. ఈ వాస్తవంగా శంకరాచార్యులు అందరూ కూడా ఎవరూ వ్యతిరేకించలేదు. ఇప్పుడు శంకరాచార్యుల వారికి ఆహ్వానాలు వెళ్ళినాయి.
శంకరాచార్యుల వారు అభిజక్షణ వ్యక్తం చేసినటువంటి శంకరాచార్యుల వారు రామజన్మభూమి ఉద్యమం మొదటి నుంచి వాళ్ళ అభ్యంతరాలను వ్యక్తం చేస్తూనే ఉన్నారు. రామజన్మభూమి ఉద్యమం కొనసాగింది. రామజన్మభూమి హిందువులు సంపాదించుకున్నారు. రామజన్మభూమిలో మందిరాన్ని నిర్మాణం చేసుకున్నారు. విగ్రహ ప్రతిష్ఠ చేసుకుంటూ ఉన్నారు. అప్పటి నుంచి వాళ్ళ వ్యతిరేకత సాగుతూనే ఉంది ఏదో ఒక పద్ధతిలో. అది మాకు పెద్ద విశేషం అనేటిదిగా మాకేం అనిపించలేదు. కానీ కొంతమంది సాధు సంతువులు కానీ ప్రతిపక్షాలు కానీ అసంపూర్తిగా ఉన్న ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుందన్న విమర్శకు మీరు ఇచ్చే సమాధానం? సోమనాథ్ దేవాలయం 1951 సంవత్సరంలో ప్రతిష్ఠ జరిగింది. అప్పటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ గారు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. అప్పటికి దేవాలయం దీని దేవాలయం మాదిరిగానే అది కూడా గ్రౌండ్ ఫ్లోర్ పూర్తయింది. కేవలం విగ్రహ ప్రతిష్టాపన చేశారు. కలశాభిషేకం అనేది 1965లో జరిగింది. 51లో ప్రాణ ప్రతిష్ఠ జరిగితే కలశాభిషేకం 65లో జరిగింది అని అంటే గర్భగుడి వరకు తయారైన తర్వాత ప్రాణ ప్రతిష్ఠ చేశారు. వైభవంగా జరుగుతూ ఉంది. అలాంటి అనేకమైనటువంటి దేవాలయాల యొక్క చరిత్ర ఉన్నది. ఇది మొదటి దేవాలయం కాదు, ఇదే ప్రారంభం కాదు. మీరు ఆలయ నిర్మాణంలో కూడా కీలక భూమిక పోషించారని అన్నారు. అంటే ఏ రకంగా నిర్మాణం జరిగింది? నా పాత్ర ఏం లేదు. ఒక పెద్ద యంత్రంలో ఒక చిన్న స్క్రూ లాంటి వాడిని మాత్రమే, అంతకుమించి నా పాత్ర ఏం లేదు. దేవాలయ నిర్మాణం అనేటువంటిది విధి విధానంగా వాస్తుశాస్త్రం ప్రకారంగా ఉత్తర భారతదేశంలో ప్రచలితమైనటువంటి నాగరి శైలిలో దేవాలయ నిర్మాణం జరిగింది. ఈ నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రక్రియలన్నీ కూడా ఇంజనీరింగ్ ప్రక్రియలన్నీ కూడా చక్కగా నిర్వహిస్తూ ప్రతి ఒక్క అంగుళంని ప్రతి సెకండు పరిశీలన చేస్తూ ఆ రకంగా డిజైన్కి అనుగుణంగా దేవాలయాన్ని నిర్మాణం చేయడం కోసం చెప్పిన ఇంజనీర్లని ఉన్నారు. ఇంజనీర్ల పైన పర్యవేక్షకులు ఉన్నారు. ఈ రకమైనటువంటి పకడ్బందీ అనేటువంటి వ్యవస్థతోటి దేవాలయం యొక్క నిర్మాణం జరిగింది. అంటే 1000 ఏళ్ళు మన్నిక ఉండే విధంగా తయారైందా? సాధారణంగా రాతి కట్టడం ఇది. దీంట్లో సిమెంటు తర్వాత ఇనుముని ఉపయోగించలేదు. సిమెంట్ లైఫ్ ఎన్ని సంవత్సరాలు అనేది ఇంతవరకు తేలలేదు. అది కనుక్కునే 70-80 సంవత్సరాలు అవుతుంది. ఎన్ని సంవత్సరాల వరకు ఇది మన్నిక ఉంటుంది అనేటువంటిది ఇప్పటివరకు చెప్పలేము. ఎవరు కూడా నిర్ధారణ చేయలేదు. ఎందుకంటే అది పుట్టి కూడా 100 సంవత్సరాలు ఇంకా పూర్తి అవ్వలేదు. ఇనుము గాలి తేమ తగిలితే తుప్పు బట్టి శిథిలమయ్యేటువంటి స్థితి ఉంటుంది. కాబట్టి చిరకాలము దేవాలయం ఉండాలి, కనీసం 1000 సంవత్సరాల పాటు చెక్కు చెదరకుండా ఉండాలి అనేటువంటి పద్ధతిలో దేవాలయాన్ని డిజైన్ చేయించడం జరిగింది. అంటే శిలా కట్టడంగా దీన్ని నిర్మాణం చేయాలనే నిర్ణయం మొట్టమొదటిలోనే జరిగింది. మన యొక్క ప్రాచీన దేవాలయాలన్నీ 1500 సంవత్సరాలు 2000 సంవత్సరాల క్రితం నిర్మాణం చేసినటువంటి ఒక రామప్ప దేవాలయం కానీ, ఒక 1000 స్తంభాల గుడి కానీ, లేకపోతే బృహదీశ్వరాలయం తంజావూరు కానీ, మధుర మీనాక్షి దేవాలయం కానీ, రామేశ్వరం దేవాలయం కానీ, ఇవన్నీ కూడా శిలా కట్టడాలు అయినటువంటి కారణం చేత శిల యొక్క వయస్సు 2000 సంవత్సరాలు మినిమం. కాబట్టి ఆ రకంగా శిలా నిర్మాణం కాబట్టి ఇది 1000 సంవత్సరాల పైగా తప్పనిసరిగా ఉంటుంది అనేటువంటి దాంట్లో ఏ రకమైనటువంటి సందేహం లేదు. సాధు సంతువులు అందరూ వచ్చినట్టున పిలిచిన వాళ్ళందరూ ఈ సాయంత్రం వరకు వస్తారు, కొంతమంది రేపు ఉదయం వస్తారు. దాదాపుగా పిలిచిన వాళ్ళందరూ వస్తున్నట్లుగా సమాచారం అందింది. ఓకే, మొత్తానికి సాధు సంతువులకు వేదికగా మారినటువంటి ఈ తీర్థక్షేత్రపురం ఏదైతే ఉందో ఇదంతా అద్భుతంగా తయారు చేశారు. వాళ్ళందరికీ ఉండేటట్టుగా భోజన వసతి కల్పించే విధంగా అన్ని చర్యలు అన్నది తీసుకున్నటువంటి సిచ్యువేషన్ మనకిక్కడ కనిపిస్తోంది. మరి సాధు సంతువులందరూ కూడా బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. వాళ్ళందరూ ఇక్కడికి చేరుకున్న సిచ్యువేషన్ మనకి ఇక్కడ కనిపిస్తోంది. కెమెరామెన్ అనుదీప్ శర్మతో కలిసి అరవింద్ శర్మ, ఎన్టీవీ, అయోధ్య నుంచి.